అందరికీ నమస్కారం. ఈరోజు కడప అఖిలపక్ష నేతలు మరియు మైనార్టీ ప్రజా సంఘ నేతలతో ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ పీపీపీ అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ, నెక్నాం కళాక్షేత్రం కానీ, అంబేద్కర్ భవన్ కానీ, ఈ వైఎస్ఆర్ ఆడిటోరియం, ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది ప్రజల యొక్క ఆస్తి, ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్. దీనిని కొలగొట్టి అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది. దీన్ని కడప వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఫస్ట్గా కడప కళాక్షేత్రానికి వస్తే, ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం కళాక్షేత్రం, ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది, ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది. అలా అని మిగతా స్థలాలు హిస్టరీ లేదు కాదు, ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది. అలాగే నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ హయాం నుంచి, నవాబ్ హయాం నుంచి అది మాండమెంటల్ ప్లేస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు, పేద కడపలో అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు, ఉర్దూ కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదాని కోసం ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని, ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే, అధికార పార్టీకి అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాగా పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం. ఇప్పుడు ఆ నెక్నాం యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్టతను, ఆ పేరుకు విశిష్టతను వాళ్ళ వారసులు ఏదైతే ఉన్నారో అష్రఫ్ అలీ ఖాన్ గారు అనే దాని గురించి మాట్లాడాలని కోరుతాం. ముఖ్యంగా దివ్య శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మనం అందరం ఏం చేసామంటే, మన షేక్ హుసేన్ గారికి చైర్మన్, ఉద్యోగాలు అంతా కలిసి షేక్ హుసేన్ గారికి చైర్మన్ చేశాం. షేక్ హుసేన్ గారికి చైర్మన్ చేసి, అయ్యా దీన్ని ఎలా ఈ పేరును నెక్నాం ఖాన్ అనే పేరును, అది కడప పేరు, ఇది కడప పేరు అంటే కడప దివ్య శతాబ్దాల ముందు కడప పేరు నెక్నాం ఖాన్ పేరు అని దాన్ని రాసుకొని పోయి అంతా సంతకాలు చేసి, ఉర్దూ అకాడమీ వాళ్ళంతా, ఉర్దూ టీచర్లు అంతా, ఉర్దూ మేధావులు అంతా అందరూ రాసుకొని పోయి మన రాజశేఖర రెడ్డి గారిని కలిసాము. కలిస్తే ఇచ్చి చెప్పాము. ఫస్ట్ టైం వెళ్ళే హమీద్ ఖాన్, ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఫస్ట్ టైం వెళ్ళే హమీద్ ఖాన్, ఆయన మా పెద్దన హమీద్ ఖాన్ గారు. ఆ విధంగా అంతా ఇచ్చిన చూపించాము. చూపించిన తర్వాత చూసి ఓకే చాలా బాగుంది, దీన్ని కడప కళాక్షేత్రాన్ని నెక్నాం ఖాన్ కళాక్షేత్రం పంపిస్తాము అని చెప్పేసి అప్పుడు రెడ్డి వచ్చేసి వేరు అన్నారు. ఆయన చెప్పడం జరిగింది, తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్తో కలిసి కలవడం జరిగింది. చెప్తాను గారు మేమంతా కలిసి కలెక్టర్తో కలిసినాము. కలిసిన తర్వాత దీని పేరు మార్చాలా, నెక్నాం ఖాన్ కళాక్షేత్రం. ఎందుకంటే ఇది మా కుటుంబం ఉంది, ఒక పాట మా మాది 300-400 ఏళ్ళ నుంచి నెక్నాం ఖాన్ ఉంది. అంటే మామూలుగా మా ఏం చేశారు, జయ కన్నా జయ అన్న పేరు నెక్నాం ఖాన్. ఆ తర్వాత మా జయనాన్న అష్రఫ్ అలీ ఖాన్, ఆ తర్వాత మా నాయన నెక్నాం ఖాన్, ఆ తర్వాత నా పేరు అష్రఫ్ అలీ ఖాన్, ఆ తర్వాత నా కొడుకు పేరు నెక్నాం ఖాన్, కొడుకు నెక్నాం ఖాన్. కొంచెం పాట కూడా అలా వస్తుంది అన్నమాట. కానీ దీన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇది హిస్టారికల్ ప్లేస్, గవర్నమెంట్ అన్నమాట, దాన్ని పెట్టేశాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పీ అని ఏదో పెట్టేసి అందరినీ మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే, మనం వీళ్ళు దర్శకులు కాదు కానీ ఇక్కడ వచ్చిన నాయకులంతా కానీ వ్యతిరేకిస్తున్నాం వాస్తవం. ఎందుకంటే దీన్ని ఎక్కడ పీపీ పెడతారో అదే కాదు,
అలా చిత్రమే కాదు, ఇదే విధంగా పాత మార్కెట్ అంటున్నారు కొందరు, పాత మున్సిపాలిటీ అంటున్నారు కొందరు, అదేవిధంగా వైఎస్ఆర్ కళాశాల వైఎస్ఆర్ స్టేడియం అంటున్నారు కొందరు, అదేవిధంగా చాలామంది చెప్తున్నారు అంబేద్కర్ భవనం అంటున్నారు. ఇదేంటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారా, ప్రజా సమస్యలు దూరం చేసుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చెప్తున్నారంటే నాకు 2 కళ్ళు ఎందుకు వస్తున్నాడు వాస్తవంగా చెప్తాను. కానీ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు నేను చూడలేదు, ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కానీ ఏ సమస్యగా తీసుకుపోయినా కానీ సమస్యను చూస్తాడు, గమనిస్తాడు, అసలు దాన్ని ఆలోచిస్తాడు, అసలు దాన్ని శాంక్షన్ చేస్తాడు. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు అదేవిధంగా 4% రావడానికి కూడా ఆయన కారణం, 4% రావడానికి కూడా ఆయనే కారణం. కాబట్టి ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఇదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఎందుకు చెప్తున్నామంటే, అయ్యా ఈ బీపీపీ తీసేయండి, రాష్ట్రమంతా చేస్తున్నారా, గడపకే చేస్తున్నారా తెలియదు. కాబట్టి ఆయన ఇదే చెప్పేది ఏమంటే, ఈ ఒకవేళ మీరు అంతా వివరించుకుంటే దీన్ని ఎలా విధంగా ఇస్తారో మాకు తెలిపి మా అందరినీ గమనించి మా అందరినీ కనిపించి వాస్తవం తెలుసుకొని కమిటీ పెట్టి ఆ తర్వాత వాస్తవం అందరినీ కలుపుకొని దీన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఈ కమిటీలో ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇంట్లో చేయాలని మనం చేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అందరూ కూడా సవివరంగా తెలియజేశారు. మరి మేమైతే అంబేద్కర్ వాదులుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రానికి ముందే చెప్పారు, ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి, అప్పుడు అందరికీ హక్కు ఉంటుంది, ఆ హక్కు ద్వారా అభివృద్ధిలో వెళ్తే సమానత్వము సామాజిక న్యాయం వర్తిల్లుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ప్రైవేటు పరంగా మార్చేటువంటి ప్రక్రియ అనేది కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన మహా త్యాగ తనుల పేర్లపైన ఉండేటువంటి వాటిని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల ద్వారా పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్లో భాగంగా వాటిని మరి మార్పు చెంది డెవలప్ చేస్తే అది ఎవరైతే ఇప్పుడు డెవలప్ చెందడానికి ఎవరికైతే అప్పు చెప్పారో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వస్తాయి తప్ప మన చాలా అన్ని త్యాగాలు చేసి మనకు కల్పించినటువంటి త్యాగదనుల పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని కొనసాగేటట్లయితే మరి అన్ని రంగాల్లో దీన్ని కొనసాగేటట్లయితే వీళ్ళు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు బాగుంది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి చేసినట్లయితే అప్పుడు మరి ప్రజలు వాళ్ళని స్వాగతించేవాళ్ళు తిరస్కరించేవాళ్ళు అది కూడా తెలియదు. కాబట్టి ఇది ఇంతమంది నుంచి ఇది వ్యతిరేకతని కోరుకుంటా ఉంది, కాబట్టి వ్యతిరేకతని సూచిస్తూ ఉంది. కాబట్టి మరి విధానానికి స్వస్తి పలికి ఏ రకంగా ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులతో డెవలప్ చేస్తే ప్రజలు భాగస్వాములు అవుతారు. దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలుపుకొని డెవలప్ చేస్తే అది ప్రైవేట్ భాగస్వామ్యం కిందకి వెళ్తుంది. ప్రజలు హక్కుదారులు కాకుండా పోతారు. ప్రజలు హక్కుదారులుగా ఉండాలనంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాలే డెవలప్ చేయాలి. అలా కాకుండా ఈ విధానం డెవలప్ చేయటము మరి చాలా బాధాకరమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ముందు కూడా పలానాడు చరిత్రకారులు వాళ్ళు చేసిన త్యాగాలకి గుర్తులు ఇవి, వాళ్ళు ఇచ్చినటువంటి ఇవి అనేటువంటి తెలియజేసుకోవడానికి కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా అంబేద్కర్ భవన్ అయితేనేమి, లేఖనాథ్ కళ్యాణ మండపం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆడిటోరియం అయితే వీటన్నిటి కూడా మరి ప్రభుత్వ నిధులతోనే ఈ రోజున అన్నిటికీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. వెచ్చించే క్రమంలో వీటి డెవలప్మెంట్కి పెద్ద ఇదేం కాదు. మరి ఉద్దేశపూర్వకంగా అంటే ఇది అందరికి కూడా అనుమానాలు వాళ్ళు రేకెత్తుకున్నట్లు అవుతా ఉంది. ఇది తప్పకుండా ఈ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ నిధులతోనే ఉండేటువంటి పేర్లు ఆ పేర్లతోనే వాటిని డెవలప్ చేస్తే బాగుంటుందని మా కూటమి నుంచి కూడా రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం కోరుతాము. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది జనానికి. అదేంటంటే మొదట ప్రారంభమైంది ఎక్కడంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, అంటే పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ పేరు మీద మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే
దాన్ని ప్రారంభించింది. అంటే ఇప్పుడు నేరుగా ₹1 ఇస్తే కొంత చదువు ఉన్నా లేకున్నా కానీ సీట్ వస్తూ ఉందండి, మెడికల్ సీట్. ఇప్పుడు అది వ్యాపారంగా మారి పబ్లిక్గా 5 కోట్లు ఇస్తే కానీ మెడికల్ సీట్ దొరికే పరిస్థితి లేదు. అదే విధానాన్ని స్థానికంగా చంద్రబాబు ఓ రకం చేసినాడు, మేము కూడా ఓ రకంగా చేస్తామని ఎమ్మెల్యేలందరూ, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి, మనం అమ్ముకుంటే మనకు ఎంత భాగం వస్తుంది అనే రకంగా ఇక్కడ కూడా టీడీపీ నాయకులు వైఎస్ఆర్ ఆడిటోరియం, మేఘనాం కళాక్షేత్రం, అలాగే పాత మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ భవన్ ఇలాంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి తర్వాత వాళ్ళకే ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ మేము వ్యతిరేకిస్తూ అందులో భాగంగా మేఘనాం కళాక్షేత్రం కూడా ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని, అలాగే ఈ పీపీపీ విధానం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వెనక్కి తీసుకోవాలని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతాము.